హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు అభయ్గా యాక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్లో అభయ్గా యాక్ట్ చేసిన అబ్బాయి మనతో పాటు ఉన్నాడు. ఒక్క సినిమాతో హ్యూజ్ స్టార్డమ్ వచ్చేసింది అండ్ ఇప్పుడు ఆ సినిమాలో తను ఎలా క్యాస్ట్ అయ్యాడు అండ్ ఈ ఆఫర్ ఎలా వచ్చిందో అడిగి వాళ్ళ పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ చరణ్ గారు. హాయ్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది ఒక చాలా పెద్ద వెంచర్, అంటే చాలా పెద్ద సినిమా. ఆ సినిమాలో చార్విక్కి రోల్ ఎలా వచ్చింది, ఎలా క్యాస్ట్ చేశారు? యా, బేసికలీ నేనేంటంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్నే. సో లక్కీ భాస్కర్లో జస్ట్ లైక్ వన్ ఆఫ్ ద రోల్ చేశాను అనమాట. సో వెంకీ గారు ఈ క్రూ టీమ్ అంతా నాకు తెలుసు అండ్ వన్ ఆఫ్ ది అసిస్టెంట్ కాస్టింగ్ గాయ ఉండే అనమాట. సో హీ కాస్టెడ్ అనమాట. అవుట్ ఆఫ్ 120 కిడ్స్ హీ గాట్ సెలెక్టెడ్. ఓకే, అంటే ఆడిషన్ ఒక 120 మెంబర్స్ చేసి ఎన్ని డేస్ లో సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ దే కాల్డ్ అంటే లైక్ ఒక 1 వీక్ అలా కాల్ చేశారు. సో 1 వీక్ ఫస్ట్ చూసి క్రాంకీ అవుతున్నాడా లేదా అని చూసారు. దేర్ వేర్ పీపుల్ అంటే లైక్ ఏడుస్తూ క్రాంకీ అవుతూ. సో బట్ వీడు బాగా స్మైల్ చేస్తున్నాడు అనమాట. ఇంత చిన్న ఏజ్ లో మీ బాబుని యాక్ట్ చేయించడానికి డైరెక్షన్ టీం ఎలా కష్టపడింది అండ్ సూర్య గారితో కలవడానికి ఎన్ని డేస్ పట్టింది? యాక్చువల్లీ కష్టం అనేది ఏం లేదు, మొత్తం కూల్గా అయిపోయింది. వీడు చాలా సపోర్ట్ చేశాడు. క్రూ కూడా వీటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు, క్యారవాన్ సర్వీస్ ఇవన్నీ. సో అంత మొత్తం అండ్ సినిమాలో సూర్య గారితో చాలా సీన్స్ ఉన్నాయి. సో ఈ సీన్స్ అన్నిటిని మీ అబ్బాయితో కలిసి చేస్తున్నప్పుడు మీరు ఉన్నారా, లేదంటే క్రూకి అప్పచెప్పేశారా ఏంటి? ఆబ్వియస్లీ లైక్ యునో వెన్ వీ వేర్ హ్యావింగ్ దట్ పోస్టర్ షూట్ ఉంది కదా, అంటే ఐ డోంట్ నో లైక్ చెప్పాలో చెప్పొద్దు. అండ్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సర్ అనమాట. లైక్ హీ హ్యాస్ టు స్మైల్ లైక్ యాజ్ అ ఫాదర్ ఐ హ్యావ్ టు సపోర్ట్, రైట్? అంటే వాళ్ళ నాన్నని చూస్తేనే నవ్వుతాడు కదా. సో అలా. ఏ ఏజ్ లో షూట్ స్టార్ట్ అయింది, ఎన్ని డేస్ పట్టింది? ఇది విశ్వనాథన్ సెన్స్ మూవీ. ఓకే, విశ్వనాథన్ సెన్స్ లాస్ట్ జూలైకి స్టార్ట్ అయిందండి. జూలై స్టార్ట్ అయింది. సో మొత్తం వచ్చేసి 6 months కదా ఇది. 6 months లో ఆల్టుగెదర్ 90 days వరకు అయింది షూట్. ఆల్మోస్ట్ 90 days అయింది అండ్ ఎంటైర్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద షూట్ వీ వర్ విత్ హిమ్. నేను చరణ్ బిహైండ్ ద కెమెరా. చార్విక్ ఎప్పుడు నాకు అంటి ముందే ఉండేవాడు అండ్ వీడు ఎప్పుడు సపోర్టింగ్. అండ్ నేను లేకపోయినా టీమ్ అంతా, డైరెక్షన్ టీమ్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, దేవర్ వెరీ కేరింగ్ విత్ హిమ్. సొంత కొడుకులాగా చూసుకున్నారు. విద్య గారు, సూర్య గారు ఈయన దగ్గరికి వచ్చి మరీ స్పెషల్గా ఎత్తుకొని ఒక సొంత సన్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆడియన్స్ కూడా చాలా అబ్సెస్ అవుతున్నారు. ఎలా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా కుదిరింది? యాక్చువల్లీ వీడికి 6 months ఉన్నప్పటి నుంచే సూర్య గారు అలవాటు కాబట్టి మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to evening 6 సూర్య సార్ తోటి ఎంటైర్ టీమ్ తోటి ఉండేవాళ్ళం కాబట్టి వీడు బాగా అలవాటు అయిపోయాడు. సో లైక్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. సూర్య గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, మమిత గారు కావచ్చు, వెంకీ గారు కావచ్చు, ఎంటైర్ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీమ్ అందరూ వీటికి ఇక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో మమితా బైజు గారికి అండ్ ఈ బాబుకి చార్విక్ కి చాలా సీన్స్ ఉన్నాయి. అవి చాలా బాగా వచ్చాయి, క్యూట్ గా వచ్చాయి. సో ఆ సీన్స్ ని ఎలా సీన్ క్రియేట్ చేశారు అండ్ బాబు ఎన్ని టేక్స్ లో చేసేవాడు? అసలు సింగిల్ టేక్. వీడు ఒక్కటి మాత్రం సింగిల్ టేక్ అండి. సెట్ లో వీడు ఒక్కటే సింగిల్ టేక్. అన్ని సింగిల్ టేక్ లో చేసేవాడు. బికాస్ అందరూ బాగా క్లోజ్ గా ఉండేవారు కాబట్టి వీడికి ఇట్ బికేమ్ వెరీ ఈజీ. వీడు సందర్భం తగ్గట్టుగా ఉండేవారు. కొన్ని టైమ్స్ లో అయితే స్క్రిప్ట్ ఆల్రెడీ చెప్పాం వీడికి అన్నట్టుగా జోక్స్ వేసుకునేవాళ్ళం. వెంకీ గారు కావచ్చు, మేము కావచ్చు, ఓకే నీకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలుసారా, ఎంత బాగా చేసావు అని అనేవారు. అండ్ ఇంత చిన్న టైంలో అంత బిగ్ స్క్రీన్ లో రావడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి. అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పాలి చాలా మంది. ఎందుకంటే మీరు కూడా ఒక యాక్టర్ కాబట్టి అది ఎంత స్ట్రగ్లింగ్ ఉంటుందో అది మీరు ఫేస్ చేసే ఉంటారు. కానీ మీ అబ్బాయికి చాలా చిన్నప్పుడే ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్లీ మా మదర్ దూరదర్శన్ యాక్ట్రెస్. అప్పటి నుంచి దేవుళ్ళు మూవీ అని కొన్ని చేసిందనమాట. సో మేబీ ఆ లెగసీ అలా మేమేమి చిన్న చేసాం కానీ మావాడే కొంచెం పెద్దది చేశాడు. పెద్దవాళ్ళు చేశాడు అనమాట. అంటే మీ అబ్బాయి చేశారంటే మీరు చేసినట్టే కదా. సో మీ వైఫ్ సపోర్ట్ అండ్ అబ్బాయికి ఇంట్లో సపోర్ట్ ఎంతవరకు ఉంది? యాక్చువల్లీ మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. మేము థియేటర్ చేసినప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది. సో చేస్తూ ఓకే అని చెప్పి వీడికి రోల్ వస్తే ఇంకా చిప్పుజ్డ్ అనమాట. ఆమె ఇంకోటి ఏంటంటే తన డాక్టర్ యాక్చువల్లీ. అవునా? ఏ స్పెషలైజేషన్? నేను గైనిక్ డిపార్ట్మెంట్ అండి. గైనిక్.
అంటే ఒకవైపు డాక్టర్ గా మీ జాబ్ చేస్తూ ఇంకోవైపు మీ హస్బెండ్ యాక్టర్ గా తనని చూసుకుంటూ అండ్ మీ అబ్బాయి ఆస్పైరింగ్ యాక్టర్. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేను మ్యాటర్నిటీ లీవ్ లో ఉన్నానండి షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు. ఆ తర్వాత ఒక 3 months లీవ్ కూడా పెట్టాను. తర్వాత ఒక 3 months లీవ్ కూడా పెట్టాను. సో యాక్చువల్లీ మా హస్బెండ్ కి బాగా ప్యాషన్ మూవీస్ మీద. అండ్ ఆల్సో అనుకోకుండా వీడికి రోల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వీడిని, వీడైతేనే బాగా యాక్టివ్గా ఉంటున్నాడు అని. సో ఇంకా దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్. ఓకే. సో ఐ ఎంకరేజ్ దెమ్ అంతే. మీ అబ్బాయి చాలా చిన్న ఏజ్ లో, ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు 1.5 years. 1.5 year లో హ్యూజ్ సినిమాలో యాక్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం చాలా చిన్న ఏజ్ లో రెమ్యునరేషన్ ఎర్న్ చేశాడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ రెమ్యునరేషన్ తో ఏం చేస్తున్నారు? ఎంత రెమ్యునరేషన్ వచ్చింది? చారిటీకి ఇచ్చేసాం, కొంచెం కొద్దిగా చారిటీకి ఇచ్చేసాం మేము. అంటే ఒక కనెక్టెడ్ చారిటీ ఉంది మాకు. సో వీ వేర్ టైడ్ అప్ విత్ దట్. సో మాకు వచ్చిన దాంట్లో కొంచెం మీకు ఎట్లా ఇద్దామని మాకు ఉండే అనమాట. అంటే 90 days షూట్ చేశారు కదా, బాబుకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది అండ్ ఎలా అడాప్ట్ అయ్యాడు? అండ్ ఊటీలో సీన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, ఎలా సిచ్యువేషన్స్ అన్నిటిని మీరు బాగా మేనేజ్ చేశారు? యాక్చువల్లీ యాజ్ అ డాక్టర్ నేను వాడికి ఫస్ట్ నుంచి హైజీనిక్గా ఉండడం కావచ్చు, అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ చూసుకోవడం కావచ్చు, వ్యాక్సినేషన్స్ ఇవ్వడం కావచ్చు, అంతా టైమ్లీగా ఉండేది. సో ఇంకా వాడికైతే ఇప్పటివరకు షూటింగ్ టైంలో అయితే ఎప్పుడు ఏ ప్రాబ్లం అయితే లేదు. సో అదే వెంకీ గారు కూడా చెప్పారు కదా, ఒక 10 minutes కూడా లేట్ అవ్వలేదు వీడి వల్ల అని. వీడి వల్ల అసలు ఎప్పుడు ఈవెన్ ఊటీలో కూడా వీడికి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రాలేదు, నార్మల్గానే ఉన్నాడు. అండ్ అభయ్ అని వస్తుంది కానీ అదే మన చార్విక్ ఫస్ట్ కిడ్ ఆర్ ఎల్స్ సెకండ్ థర్డ్? ఫస్ట్ కిడ్. ఓకే. ఇంత చిన్న ఏజ్ లో యాక్టింగ్ కెరీర్ ని ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చాడు. సో అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే స్టడీస్ మీద? వాడికి ఆఫ్టర్ 15 years వచ్చిన తర్వాత వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ విల్ ఎంకరేజ్ హిమ్. ఓకే. సో ఇది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ లో మీ అబ్బాయి చేయడం, ఇలా సూర్య గారితో వర్క్ చేయడం మీరు ఏమైనా ప్రిడిక్ట్ చేశారా? లేదండి, అసలు లేదు. వివర్ షాక్. యాక్చువల్గా సెలెక్ట్ అయ్యడం తెలిసినప్పుడే మేము షాక్లో ఉన్నాము. చాలా చాలా ప్రెస్టీజియస్ ఇది మాకు. హ్యాపీ. అందులో వీడు కూడా బాగా కోఆపరేట్ చేశాడు కాబట్టి స్టార్టింగ్లో మాకు కొంచెం భయం ఉండేది, వీడు కోఆపరేట్ చేస్తాడా లేదా అని. కానీ వీడు హీ గేవ్ హిస్ 100%. వాడు ఎప్పుడు క్రాక్ చేయడం కానీ ఎప్పుడు ఏది లేదు, హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేదు, అంతా. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం అండి. మీ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఆ అబ్బాయికి అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. చార్విక్ బాయ్, సే బాయ్. బాయ్ బాయ్ బాయ్. బైక్ కాదు, అన్నకి చెప్పు బాయ్. See camera. See camera. Say bye. Here. Bye. Okay. Thank you. Thank.